హలో, నేను సిఎస్ రావు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన వ్యూహాత్మకంగా రాజకీయాలు నడుపుతూ ఉంటారు. దాంట్లో భాగంగా సినిమా సెలబ్రిటీస్ని ఆయన ఇంటికి పిలిపించుకుంటూ ఉంటారు. సినిమా సెలబ్రిటీస్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా వర్చువల్గా. తాజాగా అక్కినేని ఫ్యామిలీని ఆయన ఆహ్వానించారు. అక్కినేని ఫ్యామిలీ నరేంద్ర మోడీ గారి ఇంటికి వెళ్ళారు. అక్కినేని నాగార్జున, అమలా గారు, అలాగే నాగ చైతన్య, శోభిత వీళ్ళు నరేంద్ర మోడీ గారిని కలిశారు. కలిసిన తర్వాత పార్లమెంట్లో ఉండేటువంటి ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలను వాళ్ళని కలవడం జరిగింది. క్యాజువల్గా కలవడం జరిగింది. ఆ కలయిక రాజకీయాల్లోకి అక్కినేని ఫ్యామిలీ వస్తుందా, రాబోతుందా అనేటువంటి అనుమానాలను రేకెత్తించింది. సో అక్కినేని ఫ్యామిలీ అనగానే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా వ్యతిరేకులు. అక్కినేని నాగేశ్వరరావు గారు బతికున్న రోజుల్లో కూడా ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు రాజకీయంగా. కాంగ్రెస్ పార్టీ తోటి దగ్గరగా ఉండేవాళ్ళు ఆ ఫ్యామిలీ. ఆ తర్వాత కంటిన్యూషన్లో వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవాళ్ళు. ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. తెలంగాణలోనేమో కల్వకుంట్ల ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా అక్కినేని ఫ్యామిలీ ఉండేది. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండేవాళ్ళు. దాంట్లో భాగంగా విజయవాడ ఎంపీగా అమల గారు పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది కూడా అప్పట్లో బాగా ప్రచారం కూడా జరిగింది. బట్ ఆ తర్వాత మేము రాజకీయాలకు దూరం, రాజకీయాలకు జోలికి రామని చెప్పి అన్నారు. యాక్చువల్గా అక్కినేని ఫ్యామిలీ ఏదో ఒక పార్టీకి సానుభూతి పరులుగా ఉంటారు తప్పితే డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎప్పుడు వాళ్ళు ఎంటర్ కాలేదు. డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటాయి. అందుకని వెనక్కి తగ్గుతూ ఉంటారు. వాళ్ళు ఫక్తు వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు కలిగినటువంటి హీరో ఎవరన్నారంటే నాగార్జున అని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డేటా. సో ఫక్తు రాజకీయాల్లో చేయపోయినప్పటికి కూడా ఫక్తు వ్యాపారం అయితే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ప్రస్తావించారు. బహుశా మన్ కీ బాత్ సమయంలోనే ఏదో ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన మన్ కీ బాత్ ఆయనకు అవార్డు ఇచ్చినటువంటి సమయంలో ప్రస్తావించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినటువంటి సేవలు అని చెప్పి ఆయన ప్రశంసించారు. ఆ ప్రశంసలకు కృతజ్ఞత తెలియజేయడానికి అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ నరేంద్ర మోడీ గారిని కలిసింది. దానికోసమే కలిశారా అని అంటే నరేంద్ర మోడీ గారి ఈక్వేషన్ నరేంద్ర మోడీ గారికి ఉంది, అక్కినేని నాగార్జున గారి ఈక్వేషన్ అక్కినేని నాగార్జున గారికి ఉంటుంది. కారణం ఏంటంటే యాక్చువల్గా అక్కినేని నాగార్జున కన్వెన్షన్ని కూల్చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చెప్పింది ఉద్యమ సమయంలో. 2014లో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. వచ్చిన తర్వాత నిజంగానే కన్వెన్షన్ కూల్చేస్తారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ కన్వెన్షన్ కూల్చేయకపోగా అనేకమైనటువంటి బెనిఫిట్స్ అక్కినేని ఫ్యామిలీకి కల్పించింది కల్వకుంట్ల ఫ్యామిలీ. అందుకే అక్కినేని నాగార్జున అలాగే కేటీఆర్ ఇద్దరు స్నేహితుల మాదిరిగా ఉంటారు. ప్లస్ జాయింట్ బిజినెస్లు కూడా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంట్లో మనిషి అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నాగార్జున గారు వెళ్ళటం కానీ, లేదంటే నాగార్జున గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం కానీ, ఇవన్నీ కూడా అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉంటూ ఉంటారు. సో ఇలా పెనవేసుకుపోయినటువంటి బంధం అటు కల్వకుంట్ల ఫ్యామిలీతోటి, ఇటు వైఎస్ ఫ్యామిలీతోటి అక్కినేని ఫ్యామిలీకి. మరి ఇలాంటి ఫ్యామిలీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసింది. ఓకే, నరేంద్ర మోడీ గారిని కలవడం అనేది ఈ మధ్యకాలంలో సహజంగా సెలబ్రిటీస్కి తరచూ తారసపడుతుంది. ఎందుకంటే మనం గుర్తు చేసుకుంటే కనుక బిఫోర్ ఇయర్ అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిపించుకున్నారు. ఆ తర్వాత కొంతమంది నానిని పిలిపించుకున్నారు. రకరకాల సినిమా యాక్టర్స్ని చాలామందిని పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా యాక్టర్స్ని పిలిపించుకోవడం అనేది మరి చేస్తూ ఉంటారు. మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చింది. అలాగే రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చింది. రామ్ చరణ్, అలాగే ఉపాసన, చిరంజీవి వీళ్ళందరూ కూడా
వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చారు. బహుశా అదొక హాబీ లాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉందేమో అనిపిస్తుంది. సెలబ్రిటీస్ని ఆయన ఇంటికి పిలిపించుకొని ఆతిథ్యం ఇవ్వడం అనేది ఆయనకు ఒక హాబీ, పొలిటికల్ హాబీ అన్నట్టుగా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఉంటారు, ఉండే అవకాశం ఉంది. బట్ ఇది రాజకీయ కోణం నుంచి చూడొచ్చా అంటే అక్కినేని ఫ్యామిలీ రాజకీయ కోణం నుంచి మనం అంత ఈజీగా చూడటానికి లేదు. వాళ్ళు కేవలం సినిమాలు, వ్యాపారం ఈ రెండు తప్ప వాళ్ళు అంతకుమించి ఇన్వాల్వ్ కారు. అయితే మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏమైనా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే చెప్పలేము. ఎందుకనంటే కొత్త జనరేషన్ వచ్చేసింది, ప్లస్ రాజకీయంగా బలం లేనందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నట్టు వాళ్ళ అభిమానుల్లో ఉంది. ఎన్కన్వెన్షన్ కూల్చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. ప్లస్ సినిమాకు సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా బెనిఫిట్ షోల విషయంలో కానీ రకరకాలుగా కొన్ని ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీకి ఉన్నాయి. పైగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీకి పొలిటికల్ రంగానికి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది, విడదీరనేటువంటి సంబంధం కూడా ఉంది. ఆ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ ఏమైనా పునరాలోచన పడిందా రాజకీయాల్లోకి రావాలని అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది. కారణం ఏంటంటే నాగార్జున ఆల్మోస్ట్ ఆయన 70కి వచ్చేస్తున్నాడు, ప్రస్తుతం 65 ఉన్నట్టుంది ఆయన ఏజ్. సో ఆయన సినిమాలకు కూడా అంత డిమాండ్ లేదు. అమల ఆవిడేదో స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ఆవిడ నడుపుకుంటున్నారు. కాబట్టి రాజకీయాల్లోకి రావచ్చు అంటే అమల లేదంటే నాగార్జున వచ్చినా రావచ్చు. బట్ పార్లమెంట్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలను కలిశారో, తెలుగుదేశం పార్టీ ఎంపీలతోటి వాళ్ళు మాట్లాడారో, ఆ క్షణం నుంచి వీళ్ళేదో రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే మొదలైంది. కానీ అది ప్రచారం వరకు మాత్రమే మనం భావించాల్సి ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి అంత ఈజీగా వాళ్ళైతే పాలిటిక్స్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఒకవేళ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా వచ్చేటువంటి అవకాశం ఉందేమో. బట్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీళ్ళతో మాట్లాడటానికి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరు జీర్ణించుకోలేకపోతుంది. కారణం ఏంటంటే అక్కినేని నాగార్జున తోటి కొంతమంది లావు శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి వాళ్ళు ఎంపీలు కనిపించారు. వాళ్ళు కల్పించడం కూడా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే అక్కినేని ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆ పార్టీ క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే బీజేపీలోకి ఏమైనా తీసుకుంటారంటే బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక కీలకమైన రోల్ పోషించాలని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇప్పుడు నాగార్జున గారిని అలాగే చిరంజీవి గారిని వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వేవ్స్ అనే దానికి మెంబర్షిప్ ఏది ఇచ్చింది ఇప్పుడు చిరంజీవికి, అంతర్జాతీయంగా ఉండేటువంటి వేవ్స్ అనేటువంటి సంస్థ మెంబర్షిప్ బీజేపీ వాళ్ళు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే చిరంజీవి గారితో పాటు నాగార్జున గారిని కూడా పాలిటిక్స్లోకి బీజేపీ వాళ్ళు దించినా మనం ఆశ్చర్యపోవసలేదు. ఒకవేళ వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే బీజేపీ తరఫున వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావించాల్సినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మరి భవిష్యత్తులో అక్కినేని ఫ్యామిలీ పాలిటిక్స్లోకి వస్తుందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.